2,00,000 రుణమాఫీ ఎప్పుడు చేస్తారు? వర్సిటీ వజ్రోత్సవాల్లో కోదండరామిరెడ్డి నిలదీసిన రైతులు. రైతు రుణమాఫీ పై రైతులు నిరసన వ్యక్తం చేయడంతో ఇక్కడ విశ్వవిద్యాలయ వజ్రోత్సవాల్లో గందరగోళం చోటు చేసుకుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే వరంగల్లోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వ్యవసాయ కళాశాలలో తెలంగాణ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ వజ్రోత్సవాలు జరిగాయి. తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండం రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి వెలిగించి వజ్రోత్సవాలను ప్రారంభించారు. ఆయన రుణమాఫీ అంశంపై మాట్లాడుతూ ఉండగా రైతుల నుంచి ఒక్కసారిగా నిరసన వ్యక్తమైంది. 2,00,000 వరకు కూడా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు చేయలేదని ప్రభుత్వం, సీఎం, మంత్రులు చెబుతున్నది ఒకటి, చేస్తున్నది మరొకటి అని మండిపడ్డారు. ప్రభుత్వ తీరును విమర్శిస్తూ ఉండగా వ్యవసాయ శాస్త్రం అది సందర్భం కాదని వాదించారనమాట. సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఇలా మనం చూడొచ్చు. రైతు రుణమాఫీ అనేది ప్రభుత్వం చెప్పేది ఒకటి, జరిగింది ఒకటి. చాలామందికి రుణమాఫీ చేశామని చెప్తున్నారు, కానీ చాలామందికి రుణమాఫీ రాలేదని చెప్పేసి స్వయంగా రైతులే చెప్తూ ఉన్నారన్నమాట. సో ఇది లేటెస్ట్ అప్డేట్ రుణమాఫీకి సంబంధించి చూడాలి ప్రభుత్వం ఏం చెప్తుంది ఏంటనేది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో